ఛానల్ మేఘా మణికుమార్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను బెంగళూరులో విజిట్ చేసిన లులు మాల్ అండ్ మాల్ ఆఫ్ ఏషియా వీడియో ఇది. సో ఫస్ట్ నేను స్టార్ట్ అయిన తర్వాత ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను. దాని డైరెక్ట్ లులు మాల్కి అయితే వెళ్ళి రీచ్ అయ్యాము. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మీకు వెళ్ళిన వెంటనే ఈ ఫుడ్ కోర్ట్ చూస్తే ఎవరైనా సరే తినాలి అని టెంప్ట్ అవుతారు ఖచ్చితంగా. అండ్ కిడ్స్కి అయితే చాలా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ నాకు ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉండింది, సో చీజ్ కేక్ తినాలని. సో ఐ చూస్ బ్లూబెర్రీ చీజ్ కేక్. ఇట్ వాస్ గుడ్. అండ్ నెక్స్ట్ అట్లనే వెళ్తూ మేము ఏమేమి విజిట్ చేసామంటే చికెన్ కౌంటర్, నాన్ వెజ్ స్టాల్స్, అన్ని టైప్స్ ఆఫ్ స్టార్టర్స్, కర్రీస్ అన్నీ ఉన్నాయి. అండ్ నా కొడుకైతే హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. సో చాలా బాగుంటుంది. ఫుడ్ కోర్ట్స్ విజిట్ చేసి మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ కవర్ అవుతాయి ఇక్కడ. నేను ఇప్పుడు లులు మాల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఫ్రూట్స్ కోసం అయితే వెళ్తాను. బికాస్ ఫ్రెష్గా ఉంటాయి. సీజనల్ అండ్ అన్సీజనల్ రెండు దొరుకుతూ ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ మాత్రం మీతో హైడ్ చేయడం ఎందుకు, మీకు ఆబ్వియస్లీ తెలుసు ప్రైజెస్ ఎప్పుడు బయట కన్నా ఎక్కువే ఉంటాయి, బట్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. సో నేను చూపిస్తున్నాను కదా, యాపిల్స్లోనే ఎన్నో టైప్స్ ఆఫ్ యాపిల్స్, పియర్స్, అసలు మనకి తెలియనివి కూడా ఇక్కడ చాలా బాగా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఆరెంజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ సీజనల్ అండ్ అన్సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. మ్యాంగోస్ కూడా దొరుకుతాయి, చూడొచ్చు మీరు. అండ్ మెయిన్ రీజన్ నేను వెళ్ళేదైతే ప్రతిసారి బ్లూబెర్రీస్ ఆర్ ఫేవరెట్ ఫర్ మీ అండ్ మై యాన్. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్, ఆల్ బెర్రీస్ చాలా మంచిది. సో అందుకోసం నేను షాపింగ్ చేస్తాం బెర్రీస్ అండ్ చెర్రీస్ తీసుకున్నాను వాడి కోసం. ఎవరికైనా బ్లూబెర్రీస్ కావాలి అంటే బెంగళూరులో ఖచ్చితంగా దొరికింది లులు మాల్లో. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు, ఐఎమ్ షూర్. అండ్ ఇది మొత్తం అంబియన్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మాల్ ఆఫ్ ఏషియా. చాలా బాగుంది, మస్ట్ విజిట్ అని అయితే చెప్పొచ్చు. విండో షాపింగ్ మొత్తం చేసుకున్నాం మేము. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మంచి ప్లేస్ అయితే విజిట్ చేసాము. సో ఫస్ట్లో అయితే చాలా హైప్ ఉన్నింది, సో మేము వెళ్ళాలనుకోలేదు. ఇప్పుడైతే చాలా కామ్గా బాగుంది. బట్ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ. పార్కింగ్కే మాకు 1 hour పట్టింది. అక్కడ కార్ పార్క్ చేసి రావడానికి 1 hour తీసుకుందంటే మీకు అర్థమవుతుంది ఎంత హైప్ ఉందో అక్కడ. స్పేస్ అయితే అస్సలు లేదు కార్ పార్కింగ్కి. ఇట్స్ బెటర్ టు గో బై క్యాబ్, ఐ సజెస్ట్ దట్. మాల్ అంతా తిరిగి అలసిపోయాము. తర్వాత అయితే ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళాము మాల్ ఆఫ్ ఏషియాలో. సో అక్కడైతే డామినోస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన చీజ్ డిప్ పిజ్జా అయితే ట్రై చేసాము. సీరియస్గా చెప్తున్నాను, టీమ్ అంత ఎక్స్పెక్టెడ్ అయితే కాదు. బాబుకి అయితే ఇష్టమైంది, బట్ నా జెన్యూన్ రివ్యూ వచ్చి ఇదైతే ట్రై చేయకూడదనిపించింది. అస్సలు బాగాలేదు. ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ. మీ అందరి కోసం ఒక చిన్న క్లిప్ ఫ్రమ్ మాల్ ఆఫ్ ఏషియా. అంబియన్స్ చాలా బాగుందని తీసుకుని యాడ్ చేశాను. దీని తర్వాత అయితే బాబు చాలా యాక్టివ్గా ఎదురు చూస్తున్నాడు ప్లే ఏరియా కోసం. 2 మాల్లోనూ తనకి ప్లే ఏరియాస్ కోసమే వెళ్ళాము. తను బాగా ఎంజాయ్ చేశాడు. బట్ ఎక్కడైనా సరే నేను సజెస్ట్ చేస్తాను, టికెట్స్ తీసుకునే రాదు. చాలా కాస్ట్ అన్నమాట. కార్డ్ సమ్ 1000 అబౌవ్ ఉంది అండ్ 1 month మాత్రమే వ్యాలిడిటీ ఉంది. అంత అయితే మనం యూస్ చేయము. ఇన్ కేస్ బెంగళూరులో స్టే చేసే వాళ్ళకైతే మోస్ట్లీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ వీకెండ్స్లో పిల్లల్ని తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా విజిట్ చేసే వాళ్ళకైతే ఇది వేస్ట్ ఆఫ్ కాస్ట్ అనొచ్చు. బికాజ్ ఇప్పుడు కిడ్ ఓకే సర్టెన్ ఏజ్ ఉంది, తను ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. నా టోటల్ ఇంకా 3 years కాబట్టి వాడు ఒక్క చోట 2 minutes కన్నా ఎక్కువ ఉన్నాడు. సో అన్నీ ట్రై చేస్తున్నాడు. సో అందుకని అన్నీ
కి పే చేయడం వేస్ట్ అనిపించింది. సో జస్ట్ అలాగే విండో షాపింగ్ లాగా విండో గేమ్స్ ప్లే చేసుకుని వచ్చేసాము. బట్ తనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేసినాడు, అంతే చాలా అనిపించింది. సో ఎలా ఉంది, డబ్బులు ఖర్చు లేకుండా పిల్లలకి ఎంజాయ్మెంట్ కావాలంటే ఇలా మాల్స్కి తీసుకెళ్ళడం బాగుందంటారా నా ఐడియా. ఇఫ్ యూ డూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.